హే హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. గ్యాస్ ఇప్పుడే ఒక రైడ్ పడ్డది, ఇక్కడిక్కడనే జూబ్లీస్గా పడ్డది. ఈ కృష్ణానగర్ నుంచి జూబ్లీస్ కేబీఆర్ పార్క్ సైడ్ దింపాలి. ఆల్మోస్ట్ పికప్ కట్ చేసినాం, ఇంకొక 1 minute అయితే పికప్ లొకేషన్ ఉంటా. రాపిడ అయిపోయింది. దారుణంగా ఇందాక ఒకటి మన పోటర్ రైడ్ పడ్డది, ఇక్కడికి 313 రూపాయలు పడ్డది. అదేమో ఇక్కడికైనా మంచిది అని చెప్పి యాక్సెప్ట్ చేసిన. 3 కిలోమీటర్లు ఇప్పుడు ఇక్కడి నుంచి కృష్ణానగర్కే పోవాలి. మళ్ళీ పూర్వం పార్సల్ అయితే తీసుకున్నా ఇప్పుడే, చిన్నదే పార్సల్, ఇదే ఇది ఒక కవర్ ఇచ్చింది అంతే. ఇంకొక 4 నిమిషాలు అయితే ఈ రైడ్ అయిపోతుంది. ఇప్పుడు నేను పోయే రైడు జన్వాడ ఎక్స్ప్లోడ్ అనమాట. అది జన్వాడ ఎక్స్ప్లోడ్ పోతాను ఇప్పుడు నేను. చాలా దూరం వచ్చిన, ఆల్మోస్ట్ ఇప్పుడు నేను సిటీ దాటేసి వచ్చిన. గండిపేట దాటేసిన, సిబిఐటి కాలేజ్ దాటేసిన. ఇంకొక 2 కిలోమీటర్లు ఉన్నది ఇక్కడ డ్రాప్ లొకేషన్. మళ్ళీ రిటర్న్ అయితే ఖాళీగానే పోవాలి. ఇక అయితే ఏం బడ్జెట్ అయితే ఏం మనకి కనబడతలేదు సిచ్యువేషన్. ఎంత దూరం వచ్చినా కూడా ఇటు మొత్తం మస్తు డెవలప్మెంట్ ఉన్నది. ఇటు అటు వెనుక ఇంకా కెమెరా ఆన్ చేయలేగా నేను అప్పుడు పెద్ద పెద్ద బిల్డింగ్లు పోయినాయి వెనుక గండిపేటలోనే. ఫస్ట్ టైం వచ్చినట్టు నేను ఇంత దూరం రాలే. నేను ఇంత దూరం అంటే ఈ రూట్లో రాలే. అన్న అటుపక్క పోవాలంటే ఎట్లా చెప్పడానికి ఏమవుతా? చూసేటప్పుడు నీకున్నాడు పెద్దన్న, అడ్రస్ చెప్పడానికి ఏమవుతుంది అన్న? నేనేమన్నా నీ ఆస్తి అడిగినా? హలో, లొకేషన్లో ఉన్నా అండి. ఇక్కడ ఓపెన్ ప్లేస్లో కార్లు ఇట్లా పెట్టిన చూసేలా. ఇక్కడ పక్కన ఒక ఇల్లు ఉంది, లోపలికి వచ్చినా అండి. ఇదేనా? ఇక్కడే ఉన్నా అండి. నగరం కూడా వరకు ఖాళీగా వచ్చినా నేను. ఒక్క రైడ్ వల్ల మధ్యలో 2 ఫోటో రైడ్లు పడ్డాయి, కానీ నేను యాక్సెప్ట్ చేయకముందే వేరే వాళ్ళు యాక్సెప్ట్ చేసి అవి రైడ్లు మిస్ అయిపోయినాయి. నేను మెల్లమెల్లగా వచ్చిన ఇక్కడ దాకా, నానగ్రామ్ కూడా దాకా వచ్చిన. ఒక ఫుడ్ పార్సల్ పడ్డది. లాంగో హిల్స్ పోతాను ఇప్పుడు ఫుడ్ పార్సల్ డెలివరీకి. ఈ లాంగో హిల్స్ అని ఎందుకు యాక్సెప్ట్ చేసిన అంటే, ఇటు మణికొండ నుంచి వెళ్ళి పడితే మన పోటో రైడ్లో పడితే మణికొండ నుంచి మొన్న నుంచి ఇటు తిరుగుతాను. మణికొండ షేక్పేట్ల పోటో రైడ్లు కొంచెం పడతాను, అడ్డీలు పడతానే. ఇటు పోతే మనం మళ్ళీ ఏమైనా పోటర్ ఏమైనా పడుతుంది కదా, మన మియాపూర్కి ఎట్లా పడుతుందేమో. ఒక లాంగ్ రైడ్ అవుతుంది అని చెప్పానని యాక్సెప్ట్ చేసినా, కానీ పోయినాక తెలుస్తుంది. ఫస్ట్ అయితే పోయి తిన్న తర్వాత ముచ్చట. అబ్బా, అప్పుడు ఒక సంవత్సరం ఉన్నప్పుడు ఆదుకోలేదు, ఇక్కడికి వచ్చిన తర్వాత పడుతుంది కూడా. జన్వాడ లాంచ్ చేసిన ఓలా ఇప్పుడు పడతానే రైడ్లు అలా. ఈ కెమెరా
ఎందుకు అట్లా? యూట్యూబ్లో వీడియోలు చేసుకుంటాను నేను. మరి ఇక్కడ అమ్మా ఈ పార్సిల్ ఇవ్వాలమ్మా. థ్యాంక్ యూ. A few moments later. గాయస్ మళ్ళీ ఒకటి ఫుడ్ ఆర్డర్ పడ్డది ర్యాపిడోలో. ఈ షేక్ పెట్టి మేము మేఫిల్ నుంచి పిక్ చేసుకున్నారా పార్సల్ ఇప్పుడే లొకేషన్కి వెళ్ళి ఇచ్చేస్తే అయిపోతుంది. ఈ డ్రాప్ ఎక్కడంటే ఫిలింనగర్ డ్రాప్ ఇది 3 కిలోమీటర్లు. 5 కిలోమీటర్లు ఎందుకు వస్తాను? 3 కిలోమీటర్లే కదా. ఓకే ఇది మళ్ళీ సెట్ అవుతుంది. కానీ పొద్దున నుంచి ఖాళీగా తిరిగి అంత చికాకు లేస్తాను. అంత ఇంట్రెస్ట్ అయిపోయింది, పని చేసి ఇంట్రెస్ట్ అయిపోయింది నాకైతే నిజంగా. ఇది జిన్వాడ నుంచి నానాగ్రామ్ కూడా ఖాళీగా వచ్చిన నానాగ్రామ్ కూడా నుంచి లాంగ్వేజ్ ఒక్కటి పార్సల్ రైడ్ పడ్డది. మళ్ళీ లాంగ్వేజ్ హిల్స్ అయిపోయిన తర్వాత దాని తర్వాత ఇదే రైడ్ ఇక. మరి దాని తర్వాత ఏం మళ్ళీ ఇక రైడ్లు అంటే మళ్ళీ అన్నీ అటు గచ్చిబౌలికి అటు ఇటు పడ్డాయి. ఇది ఇక్కడికి శ్రీనగర్ కాలేజ్. ఇప్పుడు ఫిలింనగర్ ఈ డ్రాప్ అయిపోయిన తర్వాత ఏదైనా పోర్టల్ ఏదైనా పెద్ద రైడ్ పడితే ఏదైనా చూసుకుంటా. ఏం పెద్ద రైడ్ ఏం లేదు పోర్టర్లో అని చెప్పాలంటే వాటికి రెస్ట్ ఇక. పొద్దున 9 గంటలకు వెళ్తే 2:30 అవుతుంది. 400 రూపాయలు సంపాదించిన అంతే. సోలార్ ప్యానల్ పెట్టించుకుంటారు ఇంటికి. ఏమన్నా ఉన్నాయి ఇల్లు ఇటు కొద్దిల్లు ఇంకా కట్టడే కట్టినాయి. ఇంకా కట్టకముంటే కంటే హైలైట్ కనబడుతుంది అంటే మొత్తం అయిన తర్వాత జబర్దస్త్ కనబడుతుంది. ఇది కోట నాకైతే ఆయనకి ఇల్లు కానీ మన కోట నాలంటాడు. ఓహో మై గాడ్ ఇది క్రేజీ ఉన్నది ఇల్లు. ఇది రూబికా అన్నది లోపల ఒకటి. भैया फूड पार्सल है भैया. फूड पार्सल है. कॉल करो यहाँ पे आ जाता. హలో అన్న లొకేషన్లో ఉన్నా అన్న. ఇక్కడ మెయిన్ గేట్ దగ్గర ఉన్నా రామనాయుడు స్టూడియో. అవునండి సెక్యూరిటీ. హలో डोर ओपन करो थोड़ा. हेलो सर अंदर नहीं भेजा सकता ना. इधर दे दे बोलो. नाम भी पूछ लो అన్న. ఓటీపీ ఇవ్వండి అన్న. 1168. అవునా ఓకే అన్న ఇచ్చేసిన అన్న. అందరు లోపల పోనిస్తేనే పోతున్నారు. ఇది అడుగులో ఫోన్ చేసి మాట్లాడినా కూడా లోపల కలవలేదు అంటావు డైరెక్ట్. అంతే ఎవరి రూల్స్ అలాగుంటాయి. మళ్ళీ ఒక ఫుడ్ ఆర్డర్ పడ్డది ఇందాక ర్యాపిడోలో.
ఆల్రెడీ బుక్ చేసుకున్నా. ఈ డ్రాప్ ఎక్కడంటే శ్రీనగర్ కాలనీకి 5 కిలోమీటర్ల డ్రాప్ ఉన్నది. ఇది ఎంత వస్తుంది అమ్మ బెంట్లీ. ఫిలింనగర్లో ఒకటి షాపు సెరామిక్ అని ఉంటుంది ఒకటి, అక్కడ ఒక బెంట్లీ ఉన్నది. ఫస్ట్ టైం చూసిన నేను బెంట్లీ హైదరాబాద్లో. ఏమో ఉండొచ్చు కానీ నేను ఫస్ట్ టైం చూసిన. ఎందుకంటే వెళ్ళిన కార్లన్నీ హైదరాబాద్లో ఉన్నాయి కానీ నేను ఫస్ట్ టైం చూసిన బెంట్లీ. 4 నిమిషాలకి 4 కిలోమీటర్లకే 15 నిమిషాలు చూసాను ఈ రైడ్. మొత్తం ఈ లైన్ మొత్తం ఎర్రగా అయిపోయింది. మొత్తం అది మొత్తం జామ్ ఉన్నట్టున్నాను. ఈ మిట్ట మధ్యాహ్నం గంట జామ్ అయింది. నా దరిద్రం ఎట్లున్నదంటే ఈ రైడ్ యాక్సెప్ట్ చేసి పెట్రోల్ బంక్లో పెట్రోల్ కొట్టించుకున్నా అని చెప్పి పోయినా. బంకులో పోయిన తర్వాత మళ్ళీ కోటర్లో ఒక రైడ్ పడ్డది మాదాపూర్కి. ఇది శ్రీనగర్ కాలనీ ఉన్నది, అటు మాదాపూర్ ఉన్నది. మళ్ళీ డబల్ అవుతుంది అని చెప్పాను, దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. మళ్ళీ ఎంత దూరం పోయినా మళ్ళీ అంత రిటర్న్ రావాలి. మళ్ళీ సగం దూరం రిటర్న్ రావాలి మళ్ళీ నేను మాదాపూర్ పోవాలంటే. యాక్సెప్ట్ చేయలేదు నేను దానిగా. తెలిసింది రైడ్ ఇవాళ ఏందో మరి పడతలో మరి రైడ్లు ఎక్కువ అంటే పోతే నిన్నదాకా గలగల మొత్తం ఆడింది పోతారు. అబ్బా రామా, ఏంది బండ్లు, ఏంది ట్రాఫిక్. ఇదే రూట్లో బసవతారకం అని హాస్పిటల్ ఉంటుంది, క్యాన్సర్ హాస్పిటల్ ఉంటుంది. దాని దగ్గరలో ఒక యూటర్న్ ఉంటుంది. ఆ యూటర్న్ దాకున్నది ఈ జామ్ మొత్తం.